ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక సైన్యం తరుముతుంది. ఏం చేయాలి ఇశ్రాయేలీలు కదా? తీసేసాడా వచ్చి? మోషేకు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నావు కదా, నీ చెయ్యి ఎత్తు అంటున్నాడు. ఆ సమస్యల గుండానే తీసుకుని వెళ్తాడు, ఆ పరిస్థితుల గుండానే తీసుకుని వెళ్తాడు. అయితే అది అసాధ్యము అని నువ్వు అనుకోకూడదు. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైనప్పుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే అని నాకు అర్థమైనప్పుడు, నా బలహీనతను నేను జయించగలననే విశ్వాసం నీలో మనలో వస్తుంది. ఇది నాకు అర్థం కావాలి. నా దేవుడు ఎవరో నాకు తెలిసినప్పుడు నాకున్న బలహీనత చాలా చిన్నది, నాకున్న సమస్య చాలా చిన్నది అనే స్థితికి నేను రావాలి ఈ సంవత్సరము అయిపోయే లోపల కదండి. ఒక్క బలహీనత, ఒక్క విషయాన్నైనా ఈ సంవత్సరము నేను జయించాలి అనే పట్టుదలతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వద్ద ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రయత్నం చేయండి. కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన సాధ్యం కాదు కదా, ప్రయత్నం చేయడానికి కూడా మనం నేర్చుకోవాలి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరము ఆ విషయాన్ని చూస్తాం. మనం ఆ బలహీనతను జయించగలుగుతాం. ఆయన నామము నీ జీవితంలో మహిమపరచబడబోతుంది. ఆమేన్. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. గత కొంతకాలం నుంచి ఆయన ఎవరో నాకు అర్థం కావాలి, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ లోకంలోకి నాకు అర్థమవుతే నేను దేనికి కూడా భయపడను.